సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట గనట తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి అయితే మన అందరికీ తెలుసు. ఈ వ్యవహారంలో ఒక మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండటంతో ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణించిందని అంటున్నారు. ఇక ప్రధానంగా ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వడం, అదే రోజు అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, అనంతరం హైదరాబాద్ సిపి వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వడం, ఏసీపీ సిఐ సవివరంగా వివరించడం వంటి వ్యవహారాలతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర వీడియో నెట్టింట హల్చల్ చేసింది. ఇందులో భాగంగా పుష్ప సినిమా విడుదలైన కొత్తలోదని చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో హీరో ఫేమస్ డైలాగ్ తగ్గేదేలే అంటూ దానిపై ప్రముఖ ప్రవచకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోమారు తెరపైకొచ్చాయి. అవును, పుష్ప సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్ పై గరికపాటి నరసింహారావు మండిపడుతున్న వీడియో నెట్టింట అయితే వైరల్ గా మారింది. స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? రేపు ఏ పిల్లవాడు ఎవరినైనా కొట్టి తగ్గేదేలే అంటాడు. దానికి ఎవరు కారణం? ఆ సినిమా డైరెక్టర్, హీరో కడిగి పాడేస్తారు అని గరికపాటి మండిపడుతున్నారు. ఇదే సమయంలో తగ్గేదేలే అని ఒక హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు వంటి వారు అనాలి కానీ ఒక స్మగ్లర్ అనడం ఏంటి అంటూ గరికపాటి నరసింహారావు వైల్డ్ ఫైర్ అయ్యారు. ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారని అంటున్నారు.